నా దగ్గర కత్తుంది. పొడి చేస్తాను. దగ్గరికి వచ్చారో పొడి చేస్తాను. పట్టుకోరా. నా దగ్గర కత్తిలేదు, వాడి దగ్గర ఉంది. అయ్యో నేను సరెండర్. వాళ్ళ కాళ్ళ మీద పడతావేంట్రా? గన్తో కలిస్తే పర్లేదా సార్? నాకే తెలుసు సార్, నన్ను వదిలేండి సార్, మీకు దండం. ఎవరన్నా నువ్వు? నిన్ను చూస్తుంటే చాలా భయంగా ఉందనా? నేనేరా మిమ్మల్ని కాపాడడానికి బాంబు వేసాను. సరే వినండి, అక్కడ రాయి ఉంటుంది, దాని వెనక చెట్టు ఉంటుంది, దానికి తొర్ర ఉంటుంది. మీరు వెళ్ళి అందులో దాక్కోండి. అరగంటలో నేను వస్తాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అన్నా నువ్వు నిజంగా దేవుడు. థాంక్స్ బ్రో. నువ్వు ఆమ్లెట్ దొంగ గ్యాంగ్ కదా, నన్నెందుకు కాపాడావు? ఏంటి లాజిక్? రే ఎవరు టప్పి మంది చావకూడదురా, సరైన టైంలో చావాలి. ఇంకొక అరగంటలో మంచి ముహూర్తం అయిపోతుంది. వెనకే వచ్చి నేను చంపేస్తాను. నా మాట నమ్మండి. వెళ్ళండి. నన్ను చంపుతానని నాతో ఆమ్లెట్ దొంగ, మేము ఆమ్లెట్ కోసం వచ్చావు అనుకున్నావా? పోరా, వెనక్కే నేను వస్తాను. నువ్వు నాశనం అయిపోతావు. నేను చేప కొడుతున్నాను, నువ్వు అసలు బాగుపడవురా. నాశనం అయిపోతావురా. చెట్టు లేదు, ఏం లేదు. రే ఇలా రారా. ఇటు లెఫ్ట్ లో కొంచెం దూరం వెళ్తే 5 కిలోమీటర్ల మా ఊరు. 5 కిలోమీటర్లు కొంచెం దూరమా? చెప్పేది విను. 5 కిలోమీటర్ల ఊరు వస్తుంది. ఊరి మధ్యలో యముడి విగ్రహం ఉంటుంది. దాని ఎదురుగా పసుపు జెండా మీద నల్ల దున్న ఉంటుంది. అదే పెళ్లి కొడుకు ఇల్లు. దాని పక్కనే నల్ల జెండా మీద పసుపు దున్న ఉంటుంది. అదే పెళ్లి కూతురు ఇల్లు. పెళ్లి కూతురు ఇంటికి వచ్చే 7ంటికి షార్ప్ గా అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ, నీ పేరేంటి? గోదావరి. గోదావరి. థ్యాంక్ యూ గోదావరి. ఓకే యా, నో టచ్ యా. ఐఎమ్ హరీష్. చంపడానికి వస్తున్నారా? ఎవరిని? నిన్నే. అవును కదా, పట్నించే కదరా వచ్చావు. రైట్ కదా, ఓకే. 5 కిలోమీటర్లు చాలా దూరం. ఇక్కడ ఏదైనా షేర్ ఆటో దొరుకుతుందా? అడవి దున్న దొరుకుతుంది. అమ్మో, షేర్ ఆటో క్యాన్సిల్. పెద్దమ్మ, ఎవరెవరు ఏ దిక్కులో వెళుతున్నారో చెప్పండి. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. ఓం యమాయ నమః. అందరూ అన్ని దిక్కుల్లోనూ వెళుతున్నారు. బాబా, అభయలక్ష్మి కనిపించింది. సమస్య ఏమీ లేదు. వాళ్ళ నాన్న తన పెళ్లి కూతురు ఇంటికి తీసుకెళ్లారు. నా బంగారు బుజ్జి చిలక, నువ్వు పక్కనుంటే చాలు. నువ్వు దాంతోనే ఉండి మళ్ళీ వెళ్ళిపోకుండా చూసుకో. సరే. గోదావరి, చిటికిన వేలు కూడా పడకుండా చూసుకో. వాడో, నువ్వు వెళ్ళు. కరెక్టే కదా? కరెక్టే. నువ్వు నోరు మూసుకుని ఉండు, అప్పుడే నాకు ధైర్యం. జామకాయ. నీకెవర్రా ఈ అడవిలో జాంకాయలు కోసిచ్చింది? నేను ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాడు రా. కత్తితో పొడిచినట్టే అరుస్తావు. కత్తితోనే పొడుస్తారా? ముద్దు పెట్టుకుంటారా ఏంటి? కూల్ రా. కూల్ గా ఉంటేనే ఫోకస్ చేయగలం. ఫోకస్ చేస్తేనే థింక్ చేయగలం. థింక్ చేస్తేనే అచీవ్ చేయగలం. రే నువ్వు ఇలా మాట్లాడికి భయం వేస్తుందిరా, ప్లీజ్ రా. ఇప్పుడు టైం 6 అయింది. 5 కిలోమీటర్లు వాకింగ్. షార్ ఆటోలు కూడా లేవు. ఇప్పుడు బయలుదేరితే 7 గంటలకు వెళ్ళొచ్చు. పదల్దాం. ఎక్కడికి రా వెళ్ళేది? ఊరు మధ్యలో ఉన్న యముడు విగ్రహం దగ్గరికి. అక్కడికి ఎందుకు రా వెళ్ళడం? యముడు విగ్రహానికి ఎదురుగా నల్ల జెండా ఉంటుంది. దాని మీద పసుపు దున్న బొమ్మ ఉంటుంది. అదే రా పెళ్లి కొడుకు ఇల్లు. దాని పక్కన పసుపు జెండా మీద నల్ల దున్న బొమ్మ ఉంటుంది. అది పెళ్లి కూతురు ఇల్లు. ఆ ఇంటికి రా మనం వెళ్తున్నాం. రే మనం ఎందుకు ఆ ఇంటికి వెళ్ళాలరా? గోదావరి రమ్మందిరా. గోదావరి ఎవర్రా? ఏంటి నాన్న, అందరూ మగాళ్లే ఉన్నారు. నాకు అదోలా ఉంది. వెళ్ళమని చెప్పు నాన్న. ఈ ఊరి ఆచారం ప్రకారం పిల్లకి మగవాళ్ళు నలుగు పెడతారు, పిల్లాడికి ఆడవాళ్ళు నలుగు పెడతారు. ఇదేనమ్మా ఈ ఊరు సాంప్రదాయం. నువ్వేంటి ఊరోళ్ళ సంప్రదాయం అది ఇది అంటున్నావు? నా కోపం వచ్చేలోపు వాళ్ళిద్దరూ వచ్చారా లేదా, అసలు ఎక్కడున్నారో ఏమయ్యారో అన్ని తెలుసుకొని వచ్చి చెప్పు పో. ఏంటమ్మా నువ్వు అందరి ముందు నాన్నని తిడుతున్నావు? నిన్ను నీ పెళ్ళాన్ని మెచ్చుకుంటారా ఏంటి? వెళ్ళు, వెళ్ళి ఆ గోదావరి ఎక్కడుందో చూడు.
ఆ పైన బాగా చూడు, పసుపు జెండా మీద నల్ల దున్న బొమ్మ, చుట్టూ ఆడవాళ్ళు ఉన్నారు. ఇదిగో ఇటు చూడు, నల్ల జెండా మీద పసుపు దున్న బొమ్మ, నల్ల రంగు మగాళ్ళకి గుర్తు, చుట్టూ మగాళ్ళున్నారు. అంటే ఇది పెళ్లి కొడుకిల్లు, ఇదేరా పెళ్లి కూతురిల్లు. అదంతా సరే, గోమతి ఏం చెప్పిందో చెప్పరా. రే గోదావరిరా. ఏదో ఒక వరి తనేం చెప్పిందో చెప్పరా. మొహమా అది. రేయ్, గోమతి ఏం చెప్పింది? మూసుకొని రమ్మంది. సౌమ్య ఆ టెంట్లోంచి చిట్టే వస్తుంది, సరేనా? తను రాగానే కప్పుకుని పట్టుకుని తీసుకొచ్చేస్తాను. నువ్వు అంతవరకు ఆ టెంట్లో దాక్కో. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఓకే ఓకే ఓకే. పో. సౌమ్య కనిపెట్టేశాను. ఇంటికి వెళ్దామా? బ్రో సారీ బ్రో, నేను సౌమ్య అనుకుని పొరపాటు కౌగులించుకున్నాను. ప్రామిస్ గా మీరని తెలిస్తే నేను కౌగులించుకున్నాను కాదు. ప్రామిస్ గా ఇలాగే కౌగిలించుకుంటావా? కాదు bro, నేను- గట్టిగా కొట్టనా? నేను ఆమ్లెట్ తింటే నిన్ను కొట్టానా? కొట్టనా? గట్టిగా రేయ్, కొట్టనా? కొట్టి అంతకన్నా చచ్చిపోయినా? పెద్ద తప్పు చేశాడు రా వీడు. ఏంటన్నా? ఏం చేశాడన్నా? అభయలక్ష్మి అనుకుని నన్ను కౌగిలించుకున్నాడు రా. ఏంటి? రేయ్! రేయ్! మా వదిని కౌగిలించుకున్నా వదిలేసావంటరా? మా అన్నని నువ్వు కౌగిలించుకుంటావా? ఎంత ధైర్యం నీకు? రేయ్! పట్టుకో. ఎవరా? ఎంత ధైర్యం రా నీకు? బ్రో మీరేం తెలిస్తే నేను కౌగులించుకున్నాను కాదు బ్రో. నేను ఆ టైప్ కాదు బ్రో. మిమ్మల్ని నేను ఎలా మీరు నా అన్నయ్య లాంటి వారు బ్రో. ఎవరికి ఎవర్రా అన్నా? పోరా రేయ్! మనల్ని చూసి భయపడి పారిపోయాడన్నా వాడు. సరిపద వెళ్ళి పట్టుకుందా పద. మావా ఏమిట్రా? నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసావేంట్రా? ఏమైందిరా? అర్థమైన కుక్కలు నన్ను కొడుతున్నాయిరా. ఏ కుక్కలు రా? రేయ్, ఈ 2 కుక్కలు కొడితేనే ఇంతగా ఫీల్ అవుతున్నావే, నన్ను ఎన్ని కుక్కలు కొట్టాయో తెలుసా? ఎందుకంటే మమ్మల్ని ఊరికే కొడుతున్నారు? ఒక్క నిమిషం రా రేయ్. 14 ఏళ్ల క్రితం మా అక్క కూతురికి నాకు పెళ్లి ఫిక్స్ చేసి ఆ పిల్ల ఇక్కడ నుంచి పారిపోతే తాళి కడితే ఆ పిల్లకే కడతానని నేను యముడి మీద ఒట్టేస్తే, అంతవరకు ఏ పిల్లని ముట్టుకోడు ఏకపత్ని వ్రతుడిగా ఉంటాడని మా అమ్మ యముడి మీద ఒట్టేస్తే, ఎంతో మంది అమ్మాయిలు నా వెంట పడి నా బ్రహ్మచర్యాన్ని పాడు చేయాలని ప్రయత్నించినా ఏ మాత్రం చెల్లించకుండా ఓం యమాయ నమః, ఓం యమాయ నమః అని మంత్రాన్ని చెప్పుకుంటూ నాలోని కోరికల్ని మనసులో దాచుకొని ఎందరో చిన్నవాళ్ళు పెళ్లి చేసుకుని శోభనం రోజు నాకు నమస్కరించి ఆశీర్వదించమంటే నవ్వు మొహంతో ఆశీర్వదించి, ఎంత కోపమున్నా అది పైకి తెలియకుండా గంభీరంగా నడిచినప్పుడు అడుగు తడబడినా నాలోని బాధని ఊరికి తెలియకుండా నాలోనే దాచుకొని ఈ ఊరంతా సంతోషంగా కాపురాలు చేసుకుంటుంటే ఆరు బయట నులక మంచం మీద బోర్లా పడుకుని ఉంటే తాగడానికి నీళ్లు పెట్టిపోతారు. అవన్నీ భరించి చివరికి 14 ఏళ్ల తర్వాత ఆ పిల్లని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుందామని చూస్తే ఎక్కడి నుంచో 2 కుర్రాళ్ళు అరనిక్కర్లు వేసుకొచ్చి ఆ పిల్లను తీసుకుపోవాలని చూస్తారు. నేను నవ్వుతూ దాన్ని తీసుకెళ్ళమని మీకు టాటా చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇస్తాను అనుకున్నారా? అనా దీన్నేనా ఇన్నేళ్లుగా 14 ఏళ్ల తపస్సు అని చెప్పింది? నరసింహ! అనా నీకు అర్థం కాలేదనుకుంటా, నువ్వు వెళ్ళు. 14 ఏళ్ళ బ్రో, ఒకే అమ్మాయా? మధ్యలో ఇంకేమీ జరగలేదా? వెరీ సాడ్ బ్రో. ఒకసారి కౌగులించుకున్నారండి. మీరు నాతో వైజాగ్ వచ్చేయండి bro. అలాగే లిప్ కిస్ కూడా ఇచ్చేయి. ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉండడం? ఆ పిల్లని వదిలేసి ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవచ్చుగా, పైగా వయసు అయిపోతుందిగా. ఒరే నరసింహ! ఎముడు మీద ఉంటే ఏమనుకుంటున్నారా? బంగారం కావాలంటే ఇస్తాం, వజ్రాలు కావాలంటే ఇస్తాం, అంతెందుకు ఎముడు కోసం ప్రాణాలు కూడా ఇస్తాం. కానీ ఎముడు మీద వేసిన ఒట్టు మాత్రం మేము